నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఆయన నిన్న సిబిఐ విచారణకు హాజరయ్యారు. మరి ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించడం జరిగింది, ఈ అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఈ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తను ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన అంటున్నారు అని తెలుస్తోంది. మరి నిజంగానే ఈయన చేసినటువంటి స్కామ్కి ఈయనకి ఎటువంటి సంబంధం లేదా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం. సరే, ఎస్సీ ఎస్టీ వాళ్లకు శిక్షణా తరగతులు, అలాగే అగ్నిమాపక శాఖలో యాప్ డెవలప్ చేస్తామని చెప్పి ఆయన నిధులు కొల్లగొట్టారని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను నిర్దోషిని అని చెప్పి అధికారులకు చెప్పారంటున్నారు. మరి ఈ ఒక్కరోజు విచారణతో ఆయన ముగిసే అవకాశం ఉందా, లేదంటే 3 రోజులు కస్టడీ పొడిగిస్తారా? ఫైనల్లీ ఏం అవ్వబోతుందంటారు? అంటే 3 రోజులు కస్టడీకి ఇచ్చిన మీదట నిన్న ఒక ఎక్స్టెంట్ వరకు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆయన్ని. సహజంగానే మనం ఈ మధ్యకాలంలో జరుగుతున్న విచారణలో, ఈ విచారణ సందర్భంగా కస్టడీ పిటిషన్లు ఫైల్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు చెప్తున్నది అదొచ్చు సినిమా డైలాగులే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, అందరికీ అదే పాఠం చెప్పి పంపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ లీగల్ హెడ్ పొనవలు సుధాకర్ రెడ్డి ఈ పాఠం నేర్పుతున్నాడా, లేదు దశాబ్దాల కేసుల అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ పాఠం నేర్పుతున్నాడో తెలియదు. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ప్రతి అధికారి, ప్రతి రాజకీయ నాయకుడు ఇదే 3 పదాలకే కన్ఫైన్ అయి ఉంటున్నారు. దాన్నే కొనసాగిస్తా అదే బడి పాఠం చెప్తా సంజయ్ గారు కూడా ఆ బడిలో నేర్చుకున్న పాఠమే కదా ఆయన కూడా. కాబట్టి ఆయన కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే పదాలు రిపీట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన అడ్మిట్ అయినా కాకున్నా వాస్తవాలను అయితే మార్చలేడు కదా. ఎందుకంటే సంజయ్ ₹1 చిల్లర అవినీతికి పాల్పడ్డాడు అనగానే రాష్ట్రం మొత్తం విస్తుపోయింది. ఎందుకంటే ఆయన మీద మోపబడిన 2 ఆరోపణల్లో ఉన్న అవినీతి గ్రావిటీ ₹1,72,00,000. సౌత్రికా టెక్నాలజీస్ పేరుతోటి ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల పేరిట, అలాగే ఫైర్ సర్వీస్ అడిషనల్ డీజీగా ఉన్న రోజున అగ్ని ఎన్ఓసి యాప్ డెవలప్మెంట్ కోసం అని చెప్పని పెట్టిన ఖర్చు, కృతికా టెక్నాలజీస్, ఈ 2 కంపెనీలకి ఆయన ద్వారా చేసిన చెల్లింపులు, ఆ కంపెనీల పుట్టుపూర్వోత్తరాలు, ఆ కంపెనీలు 2 ఒకే అడ్రస్తో రిజిస్టర్ అయి ఉండటం, వాస్తవంగా విచారణాధికారులు ఆ అడ్రస్కు వెళ్తే అక్కడ ఆ కంపెనీలు ఏమి లేకపోవటం, కంపెనీ ఫంక్షన్లో ఉన్న కంపెనీలు కాదు అవి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లోనే మనం మొట్టమొదటిగా సూట్ కేసు కంపెనీలను విన్నాం, షెల్ కంపెనీలు అంటారు. అటువంటి కంపెనీలు సృష్టించి తాను సిఐడి విభాగాధిపతిగా ఉన్నప్పుడు ఫైర్ ఎన్ఓసి కోసం అని చెప్పని అగ్ని ఎన్ఓసి, ఆ యాప్ డెవలప్మెంట్కి ఒక కంపెనీకి, అలాగే ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సులకు ఒక కంపెనీకి చెల్లింపులు చేశారు ఆయన. అది చేసి అంటే ఖర్చు పెట్టకుండానే, ఆ విధమైన యాప్ డెవలప్మెంట్ జరగకుండానే, ఈ ఎస్సీ ఎస్టీ సదస్సులు ఆ పర్టికులర్ కంపెనీ ద్వారా నిర్వహణ జరగకుండానే, సిఐడి డిపార్ట్మెంట్ ద్వారానే సిఐడి కార్యాలయాల్లోనే ఒక తూతూ మంత్రపు సదస్సులు ఏర్పాటు చేసి చాయ్ బిస్కెట్ సమోసాలతో ముగించి దాన్ని వాళ్ళందరికీ 350 మందికి భోజనాలు పెట్టాము, కన్వెన్షన్ సెంటర్లు తీసుకున్నాము, వాటికి అద్దెలు కట్టాము అని చెప్పిన దొంగ బిల్లులతోటి ₹1,72,00,000 డ్రా చేసుకున్నారు. ఈయన చెల్లింపులు చేశాడు. ఆ కంపెనీలు వాళ్ళకి డబ్బులు ముట్టినాయి అనేది నిర్ధారణ అయింది. స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం ఉంది. ఆ కంపెనీలకి టెండర్లు కట్టబెట్టడం, దొంగ డమ్మీ కంపెనీలకి టెండర్లు ఎందుకు కట్టబెట్టావు, ఎలా కట్టబెట్టావు, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగాలి కదా. ఇవి ప్రశ్నలు లేవనెత్తితే మరి తిని ఆరగించేసుకొని ఉన్నాడికి ఇవాళ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే ఏం బొంకాలి? బొంకడానికి ఏం ఆస్కారం లేదు. ఎందుకంటే కళ్ళ ముందు స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. మీరు అంటున్నారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నా హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కక్షగట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, వాళ్ళపైన అంటే కల్పిత కథలతో రెడీ చేసి మరి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ సంజయ్ విషయాన్ని తీసుకున్నట్టయితే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన చాలా యాక్టివ్గా ఉన్నారని, ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని లేనిపోయిన ఆరోపణలు ఆయన పైన చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా? అంటే ఇక్కడ అదే సంజయ్ గారిని అడ్మిట్ అవ్వమని చెప్పండి. సౌత్రికా టెక్నాలజీస్ అనే కంపెనీస్కి మేము ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల ఏర్పాటు టెండర్ కట్టబెట్టలేదు, వాళ్ళకి మేము చెల్లింపులు చేయలేదు, అసలు ఆ కంపెనీ అని చెప్పని మీరు చెప్తున్నదంతా కూడా కట్టు కదా, ఆ కంపెనీ పేరిట లావాదేవీలు జరగలేదు, అలాగే ట్యాబుల కొనుగోళ్లు, అలాగే యాప్ డెవలప్మెంట్ కోసం ఈ కృతికా టెక్నాలజీస్ వాళ్ళని మేము రంగంలోకి తీసుకురాలేదు, వాళ్ళకి మాకు ఎటువంటి ఒప్పందాలు జరగలేదు అని చెప్పి ఆయన అడ్మిట్గా మనండి ముందు. అవి కట్టు కథలా, రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది ప్రభుత్వ పరంగా చెల్లింపులు చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అక్కడ ఉంది, సదస్సులు నిర్వహణ జరిగిన మినిట్స్ అక్కడ ఉన్నాయి.
ఆ సదస్సులు ఎప్పుడు ఎక్కడ జరిగాయి అనేది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. పోలీసు కార్యాలయాల్లో సదస్సుల నిర్వహణ జరిగితే వాటిని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహణ చేశాము అని చెప్పని బిల్లులు డ్రా చేసుకొని పక్కా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎదురు కనిపిస్తూ ఉంటుంటే, ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎదురు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని చెప్పని నిత్యం అబద్ధాలతోటి బతికే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చి ఆ జరిగిన తప్పుని సమర్థిస్తుంటే, అంటే సమర్థింపుకైనా కూడా ఒక లిమిట్ ఉండాలి, ఒక పరిధి ఉంటుంది. ఇవాళ స్పష్టమైన అది ఎంత అవినీతి అనేది అప్రస్తుతం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లాంటి కుంభకోణాలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకి ఇవాళ 1,72,00,000 రూపాయలు అంటే చిన్న పీనట్ లాగా కనిపిస్తుంది. వావులు మేసే సోమవారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని 1,000 కోట్లు దోపిడీ చేసే వాళ్ళకి 1,72,00,000 ఉంది, దానికోసం ఆయన అరెస్ట్ చేయాలా, ఆయన మీద వాళ్ళ విచారణ జరపాలా, కేసులు నమోదు చేయాలా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించడం సహజం. కానీ ఒక ప్రభుత్వోద్యోగి, బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ 1,72,00,000 రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. ఇవాళ మీ జీవితంలో నా జీవితంలో 1,72,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. జగన్మోహన్ రెడ్డి గారికో భారతి గారి స్థాయికి అది చాలా చిల్లరగా కనిపించవచ్చు. కానీ ఇవాళ ఒక ప్రభుత్వాధికారిగా ఉన్న వ్యక్తి ఈ అవినీతికి పాల్పడ్డప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదైందంటే ఈయన క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి, మరి ఆనాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు విచారణాధికారిగా ఈ నెల వ్యవహరించాడు. అది కూడా మరి వాళ్ళ చర్చనీయాంశం అవుతుంది కదా. వాళ్ళ మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా అమరావతిలో, హైదరాబాద్లో, ఢిల్లీలో పొనవల సుధాకర్ రెడ్డి, సంజయ్ కలిపి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు, ఆయనకి అవినీతి సొమ్ము ముట్టింది, ఆయనని అరెస్ట్ చేయడం జస్టిఫైడ్ అని చెప్పని అసలు వివిధ ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఒక కేసుకు సంబంధించిన అంశాలని రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాల్లాగా మీడియాకి రివీల్ చేయాల్సిన అవసరం, అవకాశం వీళ్ళకి ఎందుకు వచ్చింది? 100కి 100 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయడంలో భాగంగా, వీళ్ళు చేసిన అరెస్టును సమర్థించుకోవడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ఆనాటి ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన సంజయ్ అనే ఈ సోకాల్డ్ సిఐడి విభాగాధిపతి ఆ రోజున ఆయన ప్రెస్ మీట్లు పెట్టి, పైగా విచారణలో ఉన్న కేసు వాస్తవాలని, ప్రజలకి సాక్ష్యాలని, కోర్టు పరిధిలో ఉన్న అంశాలని, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ప్రజలకు రివీల్ చేస్తా పొనవల సుధాకర్ రెడ్డి, ఈ సంజయ్ ఇదిగో డాక్యుమెంట్ చూడండి, ఇదిగో డాక్యుమెంట్ చూడండి అని చెప్పని ఆ రోజు పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు కదా. మరి ఆ ప్రసంగాలు చేసేనాడు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మనం కూడా సంజయ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో వ్యవహరించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు రేపటి రోజున మన వెనక కూడా ఇటువంటి తప్పులు ఆ నీడ కూడా మనకి తాకడానికి వీల్లేదని నిజాయితీగా ఆయన పనిచేస్తుంటే, ఇవాళ ప్రభుత్వం ఆయన ఇబ్బందుల పాలు చేయాలి అనుకున్నా కూడా ఎంత శోధించిన ఆస్కారం ఉండదు. కానీ వాళ్ళు ఆయన కళ్ళ ముందు స్పష్టంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు డ్రా చేసుకొని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆయన మీద విచారణ జరపకూడదా? అంటే విచారణకి ఆయన అతీతమా? ఆయనైతే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? కానీ ఆయన తప్పు చేస్తే, ఆయన అవినీతికి పాల్పడితే, ఆయన ప్రభుత్వ సొమ్ము దిగమింగితే ఆయన మీద మాత్రం కేసులు నమోదు చేయకూడదా, విచారణ జరపకూడదా? అంటే ఏం చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మీరు చాలా దిగజారారు, ఇంకా దిగజారకండి. మీ విలువ ఇప్పటికే ప్రజల్లో చాలా పలసం చేసుకున్నారు. కళ్ళ ముందు స్పష్టమైన అవినీతి ఎస్టాబ్లిష్ అయ్యి కనిపిస్తూ ఉంటే అటువంటి అవినీతి పరులను సమర్థించే దుస్సాహసానికి మీరు ఒడిగడుతున్నారు అని అంటే సమాజంలో, ప్రభుత్వంలో, పాలనలో అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్ కానీ మీకు కనపడటంలా. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మరి సంజయ్ గారిని కూడా శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా ఆయనకి? 100కి 100 వాళ్ళ ఆయన ద్వారా జరిగిన అధికార దుర్వినియోగం, దిగమింగిన సొమ్ము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆ సౌత్రికా టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కృతికా కంపెనీ టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కంపెనీలకి ఈ ప్రభుత్వం ద్వారా చేసిన చెల్లింపులు వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి చేతులు మారాయి అనేది కూడా రేపు విచారణలో నిర్ధారణ అవుతుంది. 100కి 100 అలా నిర్ధారణ అయిన రోజు అసలు వాళ్ళ వైపు నుంచి కంట్రిబ్యూషనే లేకుండా వాళ్ళకి చెల్లింపులు చేయబడినప్పుడు, వాళ్ళ వైపు నుంచి కంట్రిబ్యూషనే లేకుండా వాళ్ళ సొమ్ము అందుకున్నప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా తినగలుగుతారు ఆ డబ్బులు? వాళ్ళకి ఆ డబ్బు తీసుకునే రైట్ వాళ్ళకి ఎక్కడుంది? వాళ్ళ వైపు నుంచి కంట్రిబ్యూషన్ లేనప్పుడు. కానీ వాళ్ళకి ఆ డబ్బు ముట్టాయి, వాళ్ళ సొమ్ము తిన్నారు. తిన్నప్పుడు ఆ డబ్బు కక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ డబ్బు ఎవరెవరికి ఏ ప్రపోర్షన్లో ఎవరెవరు వాటాలు పంచుకున్నారు, అసలు ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, దాని వెనుకున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అనేది కూడా విచారణలు అన్ని తేడతలం అవుతాయి. కాబట్టి ముందుంది ముసళ్ళ పండుగ, 1,72,00,000 కదా అని చెప్పని ఇదేదో
మన పాలకులు వేల కోట్లు తింటా ఉన్నప్పుడు మనం ఈ మాత్రం తింటే తప్పే ఉంది అని చెప్పని ఆ రోజు గుళ్ళో ప్రసాదం భోంచేసినట్టు భోంచేశారు. ఇవాళ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు పొనవూరు సుధాకర్ రెడ్డిని మీడియా ముందుకు వచ్చి ఎస్ నిజంగానే సంజయ్ వల్ల ఈ అవినీతి జరిగింది అని చెప్పని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టమనండి. ఆ రోజు గొంతంతా చించుకొని మీడియాలో ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద రంకులేసిన పొనవూరు సుధాకర్ రెడ్డి ఇప్పుడు వచ్చి మాట్లాడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.